మనతో పాటు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ మహేందర్ నాయుడు గారు ఉన్నారు. నమస్కారం మహేంద్ర నాయుడు గారు. నమస్తే. అండ్ అసలు అడగక్కర్లేదు అనుకుంటా, అమేజింగ్ అడ్మిషన్స్ జరిగాయి ఈ ఇయర్ మార్వాడి యూనివర్సిటీకి. నేను విన్నాను, అసలు ఒకసారి చెప్పండి ఎలా ఉంది అడ్మిషన్స్ ఏంటి? డెఫినెట్లీ సూపర్గా ఉంది మ్యామ్. మనం చూస్తే 2025 ఆల్ ఓవర్ ఇండియా అడ్మిషన్ ప్యాటర్న్ చూస్తే ఎక్కువగా మాట్లాడుకున్న యూనివర్సిటీ ఏదన్నా ఉంది అంటే దాంట్లో టాప్ 10లో మార్వాడి యూనివర్సిటీ ఒకటి, ఇండియా వైడ్ గా. సో అట్ ద సేమ్ టైం ఈ ఫీవర్ మన సౌత్ ఇండియాలో ఇంకా ఎక్కువగా ఉంది. అంటే మన వాళ్ళు బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంది అనుకున్నప్పుడు టేక్ ఇట్ ఎనీ సౌత్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్, వెల్లూరు లాంటిది కావచ్చు, ఎస్ఆర్ఎం లాంటిది కావచ్చు, లేకపోతే అమృత లాంటిది కావచ్చు, ఇట్లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్, బెంగళూరు బేస్డ్ మనం పేస్ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, ఇట్లా చూసుకుంటే దాంట్లో జాయిన్ అయ్యే పిల్లలు మన పిల్లలు ఎక్కువ ఉంటారు. సో ఒకప్పుడు ఏంటి అంటే సౌత్ ఇండియా వరకే పరిమితం అయి ఉన్నారు, ఎందుకంటే మన వాళ్ళు ఎడ్యుకేషన్ దగ్గరగా ఉంటుంది. ప్లస్ స్లోలీ ఏమైంది అంటే వాటి ప్యాకేజెస్ చాలా ఎక్కువ వెళ్ళిపోయాయి. అంటే హై స్టాండర్డ్ ఉన్న పేరెంట్స్ ఉన్నారనుకోండి, దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతున్నాడు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్న ఈ బ్రాండ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో టాప్ 20 తీసుకోండి మీరు మన సౌత్ ఇండియాలో, ఏ కాలేజ్లో కామన్ మ్యాన్ చదువుకునే పరిస్థితి లేదు.